గొడవలు పడ్డం తన తత్వం కాదని అంటున్నారు కేసినేని నాని. మీడియాతో చిట్చాట్లో కేసినేని నాని అలా అయితే యువగళంలోనే గొడవలు జరిగాయని చెప్పారు. అయితే తాను చంద్రబాబుకు వెన్నుపోటు పొడవలేదన్న ఆయన అలా పొడిస్తే ఇంకా మంచి పదవిలో ఉండేవాడినని అంటున్నారు. తన్ను చంద్రబాబు వద్దనుకున్నారు కానీ తాను అనుకోలేదని అంటున్నారు. అయితే ఎవరి నసీబ్ ఎలా ఉందో ఇప్పుడే ఎలా తెలుస్తుందని కేసినేని నాని అంటున్నారు. తాను ఇండిపెండెంట్ గా అయినా గెలుస్తానని చెప్తున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో తన నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు కేసినేని నాని. గొడవలు పడ్డం నా తత్వం కాదని చెప్తున్నారు కేసినేని నాని. మీడియాతో ఈరోజు చిట్చాట్లో పాల్గొన్నారైనా. అలా అయితే గొడవలు పడే తత్వమే నాదైతే కనుక యువగళంలోనే చాలా గొడవలు జరిగేవని ఆయన చెప్తున్నారు. తాను చంద్రబాబుకు వెన్నుపోటు పొడవలేదని అంటున్నారు. అలా పొడుచుంటే కనుక మంచి పదవిలో ఉండేవాడినని అంటున్నారు కేసినేని నాని. తన్ను చంద్రబాబు వద్దనుకున్నారు కానీ నేను ఆయన వద్దనుకోలేదని చెప్తున్నారు. అయితే ఎవరి నసీబ్ ఎలా ఉందో ఇప్పుడే ఎలా తెలుస్తుందని అడుగుతున్నారు కేసినేని నాని. తాను ఇండిపెండెంట్ గా అయినా సరే గెలుస్తానని ఖచ్చితంగా చెప్తున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో తన నిర్ణయం ఏంటి అనేది ప్రకటిస్తానని చెప్పారు కేసినేని నాని. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి పిఎంఆర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. పిఎంఆర్, కేసినేని నాని కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీకి కొంచెం దూరంగా ఉండమని ఆయనకి ఇండికేషన్స్ రానే వచ్చాయి. సో ఈ నేపథ్యంలో ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా తీసుకోవాలి? ఖచ్చితంగా ఆయన భవిష్యత్తు మీద ఒక క్లారిటీతోనే ఉన్నట్టుగా కనిపిస్తోంది నళిని. ఎందుకంటే గతంలో కూడా అంటే పార్టీకి కేసినేని నానికి గత ఏడాదిన్నరగా కొంత గ్యాప్ ఉన్నమాట అయితే వాస్తవం. సో ఈ క్రమంలో గతంలోనే 1-2 సందర్భాల్లో పార్టీ మీద అసంతృప్తి వ్యక్తం చేస్తూ కొన్ని కామెంట్లు చేసిన పరిస్థితి కేసినేని నాని వైపు నుంచి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో అప్పట్లోనే తాను ఇండిపెండెంట్ గానైనా పోటీ చేస్తానన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. సో తన మనసులో అయితే ఇండిపెండెంట్ గా పోటీ చేసే పరిస్థితి కూడా ఉంటుంది అనే సంకేతాలు గతంలోనే ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు సీటు వ్యవహారానికి సంబంధించిన క్లారిటీ ఇచ్చేసిన నేపథ్యంలో టీడీపీ అధినాయకత్వం కేసినేని నానికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వబోవడం లేదు అనే క్లారిటీ వచ్చేసింది. చిన్నీకి బెజవాడ ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాను అని గతంలో ఏదైతే చెప్పారో దాన్ని మరొకసారి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చెప్పడం చూస్తా ఉంటే కొంత ఇది సంచలనాత్మకమైన వ్యవహారంగానే కనిపిస్తోంది. నాని మైండ్ సెట్ ప్రకారం చూసుకున్నా, నాని వ్యవహార శైలి ప్రకారం చూసుకున్నా ఖచ్చితంగా ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే నానికే పరిమితం అవుతారా? నాని అనుచరులు కూడా ఏదన్నా అసెంబ్లీ సెగ్మెంట్లలో పోటీకి ఇండిపెండెంట్ గా ఒక టీమ్ గా కేసినేని టీమ్ గా ఉండి బెజవాడ పార్లమెంటు పరిధిలోని ఏదైతే సెగ్మెంట్లు ఉన్నాయో 7 సెగ్మెంట్లు ఉంటాయో ఆ సెగ్మెంట్ లో కూడా తన అనుచరుల్ని ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలోకి దింపుతారా, ఇండిపెండెంట్ అభ్యర్థులుగా బరిలోకి దింపుతారా అన్న చర్చ కూడా జరుగుతోంది. సో ఒకవేళ ఇది గనక జరిగితే ఖచ్చితంగా టీడీపీకి బెజవాడ పార్లమెంటు పరిధిలో పెద్ద ఎత్తున ఇబ్బంది కలిగించే వ్యవహారంగా ఈ మొత్తం పరిణామాలు చెందుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఫిబ్రవరి నాటికి తన అభిప్రాయాన్ని వెల్లడిస్తాను అన్న క్లారిటీ కూడా ఇచ్చిన నేపథ్యంలో నోటిఫికేషన్ కూడా ఫిబ్రవరి 2వ వారం తర్వాత వస్తుంది కాబట్టి ఫిబ్రవరి నాటికి ఆయన క్లారిటీ ఇచ్చి తద్వారా తన రాజకీయ భవిష్యత్తు మీద క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నట్లుగా సంకేతాలు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. సో నాని మైండ్ సెట్ ప్రకారం చూసుకుంటే ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశాలని మనం పూర్తి స్థాయిలో కొట్టిపారేయలేని పరిస్థితి నళిని. అయితే చంద్రశేఖర్ 2 రకాల ధోరణి కనిపిస్తోంది ఆయన దగ్గర. ఒకవైపు చంద్రబాబే నా బాస్ అని చెప్తున్నారు, మరొక వైపు ఇండిపెండెంట్ గా అయినా సరే గెలుస్తానని చెప్తున్నారు. గతంలో ఆయన ధోరణి ఒకసారి చూసుకున్నట్టయితే రెబల్ గా వ్యవహరించినటువంటి సందర్భాలు చాలానే ఉన్నాయి. సో ఈ వ్యాఖ్యలు ఏ విధంగా తీసుకోవచ్చు? ఖచ్చితంగా నాని ప్రస్తుతం అంటే ఇవాళ నాని చేసిన చిట్ చాట్ లో మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో ఇంకో కామెంట్ కూడా చేశారు. ఇవాళ తీసుకున్న నిర్ణయం రేపటికి కరెక్ట్ కాకపోవచ్చు, రేపు తీసుకున్న నిర్ణయం ఎల్లుండి కరెక్ట్ కాకపోవచ్చు అన్న కామెంట్ కూడా ఇక్కడ మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే చంద్రబాబే తనకు బాస్ అని చెప్తున్నారు. కానీ భవిష్యత్తులో ఈ నిర్ణయం కనుక తీసుకుంటే ఏదైతే ఇండిపెండెంట్ గా పోటీ చేయాలన్న నిర్ణయం కనుక తీసుకుంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఆయనకు బాస్ గా ఉండే అవకాశాలు ఉండవు. సో ఈ నేపథ్యంలో ఇండిపెండెంట్ గా వెళ్లే అవకాశాలు అంటే ఆయన ముందుగానే సంకేతాలు ఇస్తున్నారు. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ఒకవైపు చెప్తున్నారు, ఈ రోజుకి ఇది కరెక్ట్, రేపటికి వేరేది కరెక్ట్ గా ఉంటుందన్న సంకేతాలు ఇవ్వడం ద్వారా తాను వేయబోయే అడుగులు ఏ విధంగా ఉంటాయని ఒక విధమైన సంకేతాలను ఇస్తున్నట్లుగానే మనం భావించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే పార్టీలో గొడవలు సృష్టించేందుకు తాను సిద్ధంగా లేను. తాను వెళితే కనుక అంటే యువగలం పాదయాత్ర కావచ్చు, లేకపోతే ఈ తిరువూరు సభకు కావచ్చు, తిరువూరు బహిరంగ సభకు కూడా చంద్రబాబు పాల్గొనే తిరువూరు బహిరంగ సభకు కూడా వెళ్ళను అని క్లారిటీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ తాను వెళితే అక్కడ మళ్ళీ తిరువూరులో సమన్వయ కమిటీ సమావేశం సందర్భంగా ఎటువంటి గొడవలు అయినాయో మళ్ళీ
బహిరంగ సభలో కూడా అటువంటి గొడవలే అవుతాయి, లేకపోతే తాను వెళ్ళకపోతే కనుక ఎటువంటి గొడవలు జరగవు అన్న క్లారిటీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో తిరువూరు సభకైతే ఆయన వెళ్ళడం లేదు. సో ఈ క్రమంలో అంటే ఒకవైపు తాను పార్టీ ఆదేశాలకు కట్టుబడి ఉన్నానని చెప్తున్నారు, మరొక వైపు భవిష్యత్తులో ఏదైనా జరగచ్చు, మీడియాకి మంచి మసాలా దొరుకుతుందన్న దిశగా కూడా ఆయన కామెంట్లు చేయడం చూస్తా ఉంటే కొంత కీలకమైన పరిణామాలు బెజవాడ పార్లమెంటు పరిధిలో కేసినేని కేంద్రంగా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. రైట్ పిఎంఆర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.